మీ లొకేషన్ వెళ్ళబోతున్నా. ఈరోజు అయితే మనం SRM చెన్నై క్యాంపస్ టూర్ అయితే చూడబోతున్నాం. వెళ్ళిపోదాం పదండి. చాలామంది అయితే మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు అయితే లైక్ కొట్టట్లేదు గైస్. ఫస్ట్ అయితే ఫుల్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేసి వీడియోని అయితే లైక్ చేయండి, సో దట్ నేను ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. యాక్చువల్గా అయితే క్యాంపస్ రీసెంట్ ఇంతకుముందు నేను వీడియోలో తీసిన దాంట్లో ఆర్చ్ గేట్కి పెయింట్ లేదనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రోడ్స్ వేశారు, టెక్ పార్క్ 2 స్టార్ట్ చేశారు, టెక్ పార్క్ 2 బిల్డ్ చేశారు. సో అందుకనే నేను మళ్ళీ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో పదండి వెళ్ళి చూద్దాం. ఇంకా లైక్ కొట్టలేదు కదా, ఫస్ట్ లైక్ కొట్టు, తర్వాత వీడియో కంటిన్యూ చేయి. చూడండి గైస్, క్యాంపస్ అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది. అయితే కొత్తగా రోడ్స్ వేశారు. ఇంతకుముందు అయితే నార్మల్గా రోడ్స్ అయితే లేవు, బట్ ఇప్పుడైతే రోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ సీసీ కెమెరా మానిటరింగ్, ఇదంతా సీసీ కెమెరా మానిటరింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనం వెళ్దాం. అది ఫుట్పాత్ గైస్, అదంతా ఫుట్పాత్. అక్కడ అదంతా రీసెంట్గా అవి కూడా వేశారు, అవి కూడా మీకు ఇంతకుముందు చూపించలేదు కదా. అదంతా ఫుట్పాత్. అక్కడ లైక్ మనం ఎక్కువ అక్కడి నుంచి నడవాలి. ఇది కూడా ఒక ఫుట్పాత్ అనమాట. ఇది జస్ట్ స్ట్రింగ్స్ కట్టేసారు. అక్కడైతే ఏకంగా బాగుంటుంది ఫుట్పాత్. వాన పడ్డప్పుడు కూడా అది బాగా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఆ షాప్స్ అవన్నీ మనం యూబీ వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ పైన ATMs అండ్ ఇక్కడ ATMs ఉంటాయి. పైన HDFC బ్యాంక్ కూడా ఉంది, అది కూడా మనం యూబీ టూర్లో చూద్దాం మొత్తం. ఇదే గైస్ SBI ATM, ICICI ATM అయితే ఉంది. ఇక్కడ HDFCది ATM బ్యాంకు 2 సర్వీస్ బాగానే ఉంటుంది. SBI అండ్ ICICI అప్పుడప్పుడు సర్వర్ డౌన్ ఉండొచ్చు, కానీ HDFCది అయితే ఎప్పుడు బాగానే మంచిగా పనిచేస్తుంది. HDFCలో లైక్ ఇక్కడ CDM మిషన్స్ ఉన్నాయి, లైక్ విత్డ్రాల్ మిషన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వచ్చి విత్డ్రాల్ చేసుకొని మనం వాడుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం మనం ఫోన్పేనే వాడతాం అనుకోండి. గైస్ ఇదైతే యూనివర్సిటీ బిల్డింగ్ అనమాట. ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు ఎప్పుడైతే 200 సబ్స్క్రైబర్స్ అయితే దాటుతారో ఈ క్యాంపస్ అయితే ఫుల్, ఈ బిల్డింగ్ అయితే ఫుల్ వీడియో అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చి గైస్ నేనైతే ప్రత్యేకంగా యూనివర్సిటీ బిల్డింగ్ మాత్రమే ఉండేటట్లు ఒక వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. అదొక యూనివర్సిటీ బిల్డింగ్ టూర్ లాగా. అయితే మనకి ఏమంటే కావాల్సింది దానికి కేవలం మీరు ఎప్పుడైతే 200 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతారో మన ఛానల్లో ఇమీడియట్గా నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో అయితే యూనివర్సిటీ బిల్డింగ్ టూర్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. గైస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే ID కార్డ్స్ అంతా చెక్ చేస్తూ ఉంటారు మార్నింగ్ పూట. యాక్చువల్లీ ఇది ఫ్రంట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్, బ్యాక్ సైడ్ కూడా ID కార్డ్ చెక్ చేస్తారు, ఇక్కడ కూడా ID కార్డ్ చెక్ చేస్తారు. బ్యాక్ సైడ్ మెయిన్ ఏంటంటే అది డే స్కాలర్స్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఏంటంటే హాస్టలర్స్ దగ్గరగా ఉంటారు కాబట్టి హాస్టల్కి దగ్గరగా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇంకా 2 ways ఆఫ్ ఎంట్రీ కూడా ఉంటుంది. వాటన్నిటిని మనం యూబీ ఫుల్ వీడియోలో అయితే చూద్దాం. గైస్ ఇది SRM ఇంటర్నేషనల్ హాస్టల్, NRI హాస్టల్ అని కూడా అంటారు. ఇక్కడైతే మనం NRI స్టూడెంట్స్ అందరూ ఇక్కడ హాస్టల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి పింక్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ కెమిస్ట్రీ ల్యాబ్స్, మొత్తం లైక్ EGD ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి EGDకి కేటాయిస్తారు. మనం నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది అవుట్ గేట్ అనమాట. ఇది ఇంకో అవుట్ గేటు మనం బయటికి వెళ్ళటానికి. ఇక్కడ టెక్ పార్క్లో అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, ఆర్చ్ గేట్ వరకు వెళ్ళకుండా. యాక్చువల్గా ఇప్పుడు చూపించిన ఎంట్రీ అయితే ఓన్లీ లైక్ వాకింగ్ పర్సన్స్కి మాత్రమే. స్టాఫ్కి అయితే బైక్స్ ఎలా ఉంటుంది, మనకైతే అలా ఉండదు. ఈ టెక్ పార్క్ అవెన్యూ అయితే గుర్తుపెట్టుకొని నేను అటువైపు నుంచి చూపిస్తాను. నెక్స్ట్ అయితే మనం ఇటు సైడ్ వెళ్ళిపోదాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయి. యూనివర్సిటీ బిల్డింగ్ అయితే మనం టూర్ చూడాలంటే ఫస్ట్ 200 సబ్స్క్రైబర్స్ అనేది దాటితే వెంటనే యూనివర్సిటీ బిల్డింగ్ టూర్ అయితే చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసిరా ఫాస్ట్గా. ఇదైతే SRM ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అనమాట. SRM ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఇది.
యాక్చువల్గా నేను ఇక్కడ బీటెక్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువగా బీటెక్ బిల్డింగ్స్ గురించే నాకు తెలుస్తుంది. ఎవరైనా ఎస్ఆర్ఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ గురించి అయితే చూస్తున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను ఎక్కువ మంది అయితే కామెంట్స్ చేస్తే పక్కా ఆ బిల్డింగ్స్ గురించి కూడా నేను డీటెయిల్గా వీడియోస్ అయితే చేస్తాను. అందరికైతే హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఇలా అడుగుతున్నాను. సో ఫస్ట్ అయితే మీరు ఏ దానికోసం అయితే జాయిన్ అవుతున్నారో అది కామెంట్ చేయండి. ఇది కూడా అదే ఎక్స్టెన్షన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అడ్మిన్ బ్లాక్ ఇది. సో బేసిక్గా ఇక్కడ మొత్తం ఇదంతా ఇటు సైడ్ అంతా ఎస్ఆర్ఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళే కేటాయించుకుంటారు. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తే అది టీఆర్ఎస్ గేట్ వస్తుంది. మనం అది కూడా ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ. టీఆర్ఎస్ గేట్ అంటే ఏం లేదు, యాక్చువల్గా అది బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట. ఎవరెవరైతే అవుట్ సైడ్ స్టే చేస్తారో వాళ్ళందరికీ అక్కడి నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఆ గేట్ అయితే 6:30కి అయితే ఈవినింగ్ క్లోజ్ చేసేస్తారు. దానికంటే బిఫోర్ ఆ గేట్ని అయితే యాక్సెస్ చేసి ఈజీగా మన బ్యాక్ సైడ్ ఎవరైతే స్టే చేస్తారో అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు అయితే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజెస్ అయితే చూసాం కదా. ఇప్పుడు మనం టెక్ పార్క్ సైడ్ అయితే వెళ్దాం. ఇది టెక్ పార్క్ ఎవెన్యూ. ఇక్కడంతా పార్కింగ్కే కేటాయిస్తారు. ఇదంతా 4-వీలర్ పార్కింగ్, అక్కడ 2-వీలర్ కూడా పెడతారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ రోడ్ అంతా అయితే 2-వీలర్స్కి పార్కింగ్ అయితే కేటాయిస్తారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 3 rows అయితే పెడతారు. ఎప్పుడైతే 3 rows పెడతారో కొంచెం ఈజీగా అయితే వెళ్తారు పీపుల్. 4 rows ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ టైం అప్పుడు అందరూ క్లాసెస్కి వస్తారు కాబట్టి మోస్ట్లీ 4 rows అయితే పడతాయి అనమాట. 4 rows పెట్టినప్పుడు అయితే కొంచెం ట్రాఫిక్ ఇష్యూ ఉంటుంది. సో మీరు అకార్డింగ్ టు దట్ కొంచెం ప్లాన్ చేసుకొని వేరే చోట్ల పెట్టడం కానీ లైక్ కొంచెం మంచి ప్లేసెస్లో పెట్టుకుంటే మీకు కూడా కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఎస్ఆర్ఎం స్కూల్ ఆఫ్ బయో ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ ఎస్ఆర్ఎం ఇది నెక్స్ట్ ఇటు వచ్చేసి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ అది వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. ఇదంతా గార్డెన్, ఈవినింగ్స్ కూర్చోడానికి ఇదంతా పర్మిషన్ అయితే ఇస్తారు. లైక్ ఏ టైంలో అయినా కూర్చోవచ్చు, అప్పుడప్పుడు వాటర్ పెడుతున్నప్పుడు అయితే లేపుతారు. నెక్స్ట్ ఇదిగో ఇదే మన స్టార్ ఐటమ్ టెక్ పార్క్ అనమాట. మ్యాక్సిమం బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడ 4th year వరకు సెకండ్ TP1, ఇది TP2 అది కన్స్ట్రక్షన్లో ఉన్నది. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఎస్ఆర్ఎం టెక్ పార్క్ అండ్ ఎస్ఆర్ఎం టెక్ పార్క్ 2. అయితే ఇక్కడైతే మనకి సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంటుంది మనకి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంతమందికి ల్యాబ్స్ కూడా ఉంటాయి. సో ఇదైతే మెయిన్ మనకి ఈ వీడియో కూడా మనం డెడికేటెడ్ వీడియో అయితే తీయబోతున్నాం. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం యూబీ వీడియో తీస్తాం. ఎప్పుడైతే మనకి 200 సబ్స్క్రైబర్స్ అయితే దాటుతారో యూబీ వీడియో ఇన్స్టెంట్గా యూట్యూబ్లో అయితే పెడతాను. ఇది ఎస్ఆర్ఎం క్యాఫ్టేరియా. క్యాఫ్టేరియా లోపల మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి మ్యాక్స్ టు మ్యాక్స్. నెక్స్ట్ మనం ఇంకోటి కూడా చూపిస్తాను, జావా అని. అక్కడ ఇంకా ఎక్కువ దొరుకుతాయి. ఇది నార్మల్గా మనం క్లాసెస్ జరుగుతున్నప్పుడైనా ఫాస్ట్గా వచ్చేసి చిన్న చిన్న బ్రేక్స్లలో వచ్చేసి తీసేసుకోవడానికి మంచిగా ఇక్కడ బాగా యాక్సెస్ ఉంటుంది ఎక్కువ. ఇక్కడ అది బ్యాక్ సైడ్ ఏమో వల్లిమై పాలిటెక్నిక్ కాలేజ్. అది కూడా ఎగ్జామ్స్ అప్పుడు అక్కడికి మేము లైక్ మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళారు ఒకసారి. ఇదైతే స్టేజ్ అనమాట. ఇది రోడ్ షోస్ అంతా ఇక్కడే జరుగుతాయి. మనకి టీపీ స్టేర్స్ అండ్ వెన్యూ మ్యాక్సిమం రోడ్ సంబంధించిన నేను ఇక్కడ రోడ్ షోస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి మ్యాక్సిమం. చాలా ఫన్ ఉంటుంది గైస్. ఫస్ట్ ఇయర్లో లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ బాగా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది టెక్ పార్క్ 2. అయితే దీనికి కూడా మనం ఒక డెడికేటెడ్ వీడియో అయితే తీద్దాం. దానికి కూడా కావాలంటే లైక్ చేయండి, మన కామెంట్స్లో అడగండి. మీకు ఏ బిల్డింగ్ వీడియో డెడికేటెడ్గా కావాలో మనకి కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను ఆన్ ద స్పాట్ అది వీడియో అయితే తీస్తాను. గైస్ మీరు యాక్చువల్గా అయితే మెన్షన్ చేస్తేనే నాకైతే తెలుస్తుంది లైక్ మీరు ఏ రకమైన వీడియోస్ అయితే చూద్దాం అనుకుంటున్నారో, మీరైతే ఏ బిల్డింగ్ యొక్క వీడియో తీయాలి అని మీరైతే అనుకుంటున్నారో దాన్ని అయితే కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ నేను తెలుసుకొని నేను ఆన్ ద స్పాట్ వీడియోస్ అయితే చేసి మీకు ప్రొవైడ్ చేయగలను. గైస్ ఇదైతే టెక్ పార్క్ 2 అనమాట. ఇక్కడైతే మీరు డ్యామ్ షూర్గా ఈ వీడియోని అయితే చాలా లైక్ చేస్తారు. ఎందుకంటే ఇది క్యాంపసా లేకపోతే మాల్ అని అనిపిస్తుంది. మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్స్లో అయితే అడగండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే రికార్డింగ్ చేసి నాకు ఇక్కడే క్లాసెస్ జరుగుతాయి. ఇది మాల్ క్లాస్ అయితే ఏమీ అర్థం కాదు, మీకు వీడియోస్లో అయితే అప్కమింగ్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. ఇక్కడ మనకి క్రికెట్ ఇవన్నీ ఫుట్బాల్ ఇవన్నీ అక్కడ ఒక స్టేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ మిలాన్ మెయిన్ డేస్ అయితే ఇక్కడే జరిగింది. ఆ స్టేజ్ మీద ఇక్కడ అదంతా క్లోజ్ చేసి ఇదంతా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మనకి మార్నింగ్స్ అయితే అప్పుడప్పుడు 4-వీలర్ పార్కింగ్ కూడా ఇస్తారు. ప్లస్ ఈవినింగ్స్ అంతా పక్కా తీసేస్తారు కదా కార్లన్నీ. ఇక్కడ క్రికెట్ అయితే ఆడుకోవచ్చు. అది స్టేజ్ అనమాట, అది మిలాన్ మెయిన్ డేస్ది. ఇది
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఎప్పుడు ఉండవు, ఇవి రీసెంట్గా ఎందుకు పెట్టారో ఐ మీన్ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు పెడుతుంటారు ఇట్లాంటివి. అయితే ఇది ఏషియాస్ లార్జెస్ట్ ఆడిటోరియం. దీని లోపల సబ్ ఆడిటోరియంస్ ఉంటాయి, మెయిన్ ఆడిటోరియం ఉంటుంది, చాలా కెపాసిటీ ఎక్కువ. టీపీ గణేషన్ ఆడిటోరియం. ఇక్కడే మనకి ఆరుష్ మెయిన్ డేస్ అయితే ఇక్కడే జరుగుతాయి. లైక్ టెక్ పార్క్లో కూడా చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతాయి, కానీ ఇక్కడ మెయిన్ డేస్ అయితే ఇక్కడే జరుగుతుంది ఆరుష్ది. ఇదొక వే అనమాట 2 వీలర్స్ రావడానికి. ఎప్పుడు ఇవి అయితే ఉండవు, 2 వీలర్స్ 4 వీలర్స్ ఇటువైపు రావచ్చు టెక్ పార్క్ 2 కోసం. ఇది ఇంకొక ఎంట్రీ ఆడిటోరియంకి, బ్యాక్ సైడ్ ఎంట్రీ. ఈ ఆడిటోరియం చూడటానికి చాలా చిన్నగా కనిపించవచ్చు, కాకపోతే ఇక్కడ లైక్ కెపాసిటీ అయితే చాలా ఎక్కువ గైస్. ఇక్కడ నేషనల్ లెవెల్ కాన్ఫరెన్సెస్ అయినా, మీటింగ్స్ అయినా, ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడ చాలా అయితే జరుగుతాయి. ఓరియంటేషన్ డేస్ అప్పుడు కూడా మిమ్మల్ని ఇక్కడికే తీసుకెళ్తారు. సో ఇక్కడైతే మీరైతే చాలా అంటే చాలా లైక్ కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆడిటోరియం అయితే చాలా మంచి ఫీల్ అయితే ఇస్తుంది, సూపర్గా ఉంటుంది ఆడిటోరియం అయితే. ఇటు సైడ్ పిఎఫ్ హాస్టల్ ఉంటుంది. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇది డెంటల్ కాలేజ్ అనమాట. చూపిస్తాను ఫ్రంట్ సైడ్ నుంచి. ఇది డెంటల్ కాలేజ్. ఇటు గైస్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది అయితే చూస్తున్నారు. ఆల్మోస్ట్ 95% అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు ఒక మోటివేషన్లో ఉండి ఇంకా రకరకాల వీడియోలు అయితే పెట్టగలము. ఇదే మనకి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. యాక్చువల్గా నేను నెక్స్ట్ మెన్షన్ చేయబోయేది క్లబ్ అనేది, లైక్ క్లబ్ హౌస్ అనమాట. అక్కడైతే టెన్నిస్ అదంతా ప్లే చేయొచ్చు. యాక్చువల్గా ఎస్ఆర్ఎంలో అయితే చాలా క్లబ్స్ కూడా ఉంటాయి. క్లబ్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లాంటి క్లబ్ అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే లైక్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్వి అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటిల్లో జాయిన్ అయితే ఏంటంటే మనకు కూడా ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ అట్లాంటివన్నీ నేర్చుకుంటాం. సో దట్ మనకి ఒక వ్యాస్ట్ కనెక్షన్ అనేది, వ్యాస్ట్ మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ అయితే మనకి షటిల్ కోర్ట్స్ అయితే లోపల ఉంటాయి. ఇది ఒక క్లబ్ లాగా అనుకోవచ్చు. అక్కడేమో అదంతా మీకు చూపిస్తాను. ఇదంతా ఒక స్టేడియం. లైక్ వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్స్ అయితే అది ఎక్స్టెన్షియా, బయట స్టే చేసే వాళ్ళకి. అయితే ఇక్కడ మనకి గ్రౌండ్ అయితే చాలా పెద్దది. లైక్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా స్టేడియం కింద స్పేస్ అయితే జిమ్కి కేటాయించారు. జిమ్ అయితే వాడుకుంటారు స్టేడియం కింద. అటు సైడ్ అంతా గ్రౌండ్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉంటాయి. మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా పూల్ని అయితే రికార్డ్ చేయలేము, సో క్లిప్ అయితే ఒకటి పెట్టాను. ఇది కూడా డెంటల్ కాలేజ్ హాస్పిటల్ వాళ్ళు అదంతా వచ్చిన వాళ్ళకి ఇదంతా పార్కింగ్. లైక్ హాస్పిటల్కి అటు సైడ్ ఆ హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్స్కి వచ్చిన ఇదంతా కూడా పార్కింగ్ దానికే కేటాయిస్తారు. లైక్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా అక్కడ పెట్టేయచ్చు, పర్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి లేడీస్ హాస్టల్ అనమాట. యాక్చువల్గా హాస్టల్ అయితే మెడికల్ ఉమెన్స్కి, సో లైక్ అక్కడంతా మెడికల్ ఉమెన్స్ ఎక్కువ ఉంటారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 కావాలంటే ఫస్ట్ అయితే మీరు కమెంట్స్ చేయండి. కమెంట్ చేసిన ఆల్మోస్ట్ లైక్ చాలా ఫాస్ట్గా అయితే పార్ట్ 2 అయితే అప్లోడ్ చేసేస్తాను. గైస్ మీకు టాస్క్ ఇచ్చాను కదా 200 సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడైతే రీచ్ అవుతారో మీకు యూబీ ఫుల్ వీడియో అయితే పెడతాను. చాలామంది ఎగ్జైటెడ్గా ఉంటారు, యూబీ ఎప్పుడు పెడతారు, వీడియో ఎప్పుడు పెడతారని. ఎవరెవరైతే ఎగ్జైటెడ్గా ఉన్నారో ఇమ్మీడియట్గా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు 200 సబ్స్క్రైబర్స్ అయితే కనిపించగానే నేనైతే యూబీ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. అందుకంటే ముందు దీని పార్ట్ 2 అయితే వస్తుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి.